సుక్షత్రియుడైనటువంటి వాడు రాచరికం చేసేటటువంటి వాడే కాదు, నిజానికి ఎవరికైనా బ్రాహ్మణుడు పురోహితుడుండి తీరాలి. అందుకే పూర్వం ఇంటి చాకలి ఇంటి పురోహితుడు అని ఉండేవారు. ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా ఆయన ఇంటికి కూడా పంపిస్తూ ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు ముందు నడిస్తే, ఆ బ్రాహ్మణుడు ఒక ఇంటికి పురోహితుడుగా ఉంటే ఎంత వైభవం ఉంటుందో పురోహితుడు లేకపోవడం ఎంత తప్పో చెప్తున్నాడు అంగారపర్ణుడు. పాముల వలన, యక్షుల వలన, రాక్షసుల వలన, పిశాచముల వలన, భూతముల వలన, గంధర్వుల వలన ఎన్నడూ అవమానం కలగదు. మీకు బ్రాహ్మణుడు లేడు, దాని వలన మీకు ఆపద, మీకు ఇటువంటి తిరస్కారం లభించింది. పురోహితుడు అన్నవాడు ఎటువంటి వాడు ఉండాలో తెలుసా? సంతతము వేదమంత్రములతో అగ్నిని ఎవరు తృప్తిపరుస్తూ ఉంటాడో అటువంటి తేజోవంతుడైన వాడు పురోహితుడుగా ఉంటే, అంతగా దేవతల్ని ఆరాధించేవాడు పురోహితుడుగా ఉంటే అటువంటి వాడికి ఎవ్వరి వలన అవమానము కలగదు.